గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు ఒక పిహెచ్డి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే చిన్న వయసులో అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్తో పాటు ప్రతిష్టాత్మకమైన 10 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందారు. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ చార్టర్ టై మెంబర్గా, అలాగే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సెస్ అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. రెండవది మేక్ ఇన్ ఇండియా చేయడానికి బీబీఏ ఈడీపీ విత్ క్యాట్ కోచింగ్. మూడవది కోర్స్ పూర్తయిన వెంటనే లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ నారాయణ గారు. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు చాలా భూమిలో ఉంది హోటల్ మేనేజ్మెంట్. చాలామంది చేయాలి అనుకుంటారు, కానీ ప్రాపర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అసలు? అంటే కొంతమంది 10తో స్టాప్ చేస్తారు, కొంతమంది ఇంటర్ డిగ్రీ. సో మీరు చెప్పండి అసలు. మీరు అన్నట్లుగా ఈరోజు హోటల్ మేనేజ్మెంటు డిగ్రీ అనేది చదువు అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా లైఫ్లో సెటిల్ అయ్యే కోర్సు ఏదై అంటే కళ్ళు మూసుకొని టపీమని చెప్పేది హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్సు. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఈరోజు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పెట్టారు. ఇంటర్మీడియట్ 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిగ్రీ 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, అట్లా రెగ్యులర్గా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు అని చదివినట్లయితే చాలా చక్కగా ఇమ్మీడియట్గా లైఫ్లో ఒక సింగిల్ డే కూడా వేస్ట్ కాకుండా ఖాళీగా ఉండకుండా ఇమ్మీడియట్గా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అలాగనే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నికల్ చేసిన వాళ్ళు 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకోవచ్చు. అలాగనే డిగ్రీ అయిపోయిన వాళ్ళు బీఎస్సీ, బీకామ్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు 2 years ఎంబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ చేసిన వాళ్ళకి జాబ్ కన్ఫామ్డ్గా, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అది ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు కాబట్టి ఈ 3 years మీద 500 ప్రాక్టికల్స్ మనం ఇందులో ఉంటాయి. 500 ప్రాక్టికల్స్ అంటే చేతిలో నైపుణ్యం లెక్క, చేతిలో పని ఉన్నట్టు లెక్క. చేతిలో నైపుణ్యం వాళ్ళు 100% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా పోయి జాబ్ చేస్తారా? జాబ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ జాబ్ చేస్తే మరొకరి సంగతి ఏంటి అనే దానిపైన ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈడీపీ ప్రోగ్రామ్ పెట్టాము, హోటల్ మేనేజ్మెంట్కి బీడీపీ ప్రోగ్రామ్ పెట్టాము, హోటల్ మేనేజ్మెంట్కి ఎఫ్బీఎం ప్రోగ్రామ్ పెట్టాము. అలాగనే బిజినెస్ మేనేజ్మెంట్ కూడా బీబీఏ ఈడీపీ, బీబీఏ బీడీపీ, బీబీఏ ఎఫ్బీఎం ప్రోగ్రామ్. అంటే ఓన్గా మనం హోటల్ కానీ, ఒక రిసార్ట్ కానీ, ఒక డాబా కానీ పెట్టి మనం మంత్లీ 3-4 lakhs సంపాదించలేమా? 60 సంవత్సరాలు ఇచ్చే శాలరీ మనం 5 to 10 years సంపాదించలేమా? మనం 10 మందికి జాబ్ ఇవ్వలేమా అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మనం ముందు తీసుకెళ్తాను. అలాంటి ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. ఓకే నారాయణ గారు, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీ దగ్గర ప్రాక్టికల్ ఫెసిలిటీ ఎలా ఉంది? లైబ్రరీ ఫెసిలిటీ, అట్ ద సేమ్ టైం థియరీ క్లాసెస్ ఎప్పుడు తీసుకుంటారు అసలు విత్ ప్రాక్టికల్స్? ఈరోజు మన దగ్గర 70% ప్రాక్టికల్స్ ఓరియంటెడ్ కోర్సు. ఈరోజు మనకు ప్రాక్టికల్స్ లంచ్ తర్వాత ప్రాక్టికల్స్ పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఆ మత్తు అనేది తిన్న తర్వాత లంచ్ తర్వాత డ్రౌజినెస్ అనేది పోతుంది. జనరల్గా ప్రాక్టికల్స్ అనేది మార్నింగ్ పెడుతున్నారు, మార్నింగ్ ప్రాక్టీస్ పెట్టి ఆఫ్టర్నూన్ థియరీ పెడుతున్నారు. నేను బాగా రీసెర్చ్ చేశాను. చాలామంది మా ప్రిన్సిపాల్ చాలామంది అన్నారు, సార్ మొత్తం లోకం అంతా ప్రాక్టికల్స్ మార్నింగ్ పెడతారు సార్, మీరు ఏంటి సార్ ఆఫ్టర్నూన్ పెడతారు అని. ఒక రీసెర్చ్ ఫాలో మనం ఆలోచించాలి. స్టూడెంట్కి జస్టిఫై చేయాలి. స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఎక్కడ వేస్ట్ కాకుండా మనం ఆలోచించాలి. మార్నింగ్ థియరీ క్లాసులు వద్దన్న వింటారు, మార్నింగ్ లంచ్ తర్వాత థియరీ క్లాసులు ఏమనండి 70-80% లెక్చర్స్ మనం అందరం ఎవరు కూర్చున్నా కూడా కూర్చుంటే 1/2 hour 1 hour నిద్ర వస్తుంది ఎవరైనా సరే, ఎంత టాప్ మోస్ట్ పర్సన్స్ అనే. దానిని మార్నింగ్ థియరీ పెట్టుకుని ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ తీసుకుంటే ప్రాక్టికల్స్ ఎలాగ నిలబడి చేయాలా, తప్పనిసరిగా ఆలోచించి చేయాలా, ఎక్కడ నిద్రపోయేది ఉండదు, ఆ విధంగా చేయాలి. ప్రతిదీ ఒక ఆలోచన. ఎవరో అందరూ ఒకే ఘటన పోతున్నారు, మనం ఆ ఘటన పోతే మనకి ఏంటి స్పెషల్ ఏంటి, మన స్పెషల్ కాదు, స్టూడెంట్కి ప్రయోజనం ఏంటి అదో ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ప్రతి మినిట్ సెకండ్ వేస్ట్ కాకుండా ఎలా ఆలోచించడం అనేది ఇక్కడ ముందు మనం తీసుకెళ్తున్న కార్యక్రమం. ఓకే నారాయణ గారు, ఇప్పుడు ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అండ్ సర్వీస్ ఉంటాయి కదా. సో ఈ 4 డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఎక్కువ డిమాండ్ దేనికి ఉంది అండ్ స్టూడెంట్స్ ఎక్కువగా దేన్ని ఆప్ట్ చేసుకుంటున్నారు? మీరు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఇందులో 4 సబ్జెక్టులు ఉంటాయనేసి అడగడం జరిగింది. ఎఫ్ఎన్బి ప్రొడక్షన్, ఎఫ్ఎన్బి సర్వీసు, ఫ్రంట్ ఆఫీసు,
అకామిడేషన్ ఆపరేషన్స్ని. దేనికి ఇంపార్టెంటు అని చెప్పుకునే బదులు ఏదైతే మనకి ఇష్టం ఉందో ఆ 4 సబ్జెక్టులే కానీ వేరే సబ్జెక్టులు కానీ ఆ ఇష్టమైన రంగంలో అక్కడ డిమాండ్ లేకపోయినా కూడా మనం డిమాండ్ క్రియేట్ చేసుకుని వెళ్ళచ్చు. ఎక్కడైతే మనకు అదేదో డిమాండ్ ఉంది కదా అని మనకి ఇష్టం లేని రంగాన్ని మనం చూస్ చేసుకుంటే డెవలప్ కాలేము. ఇది కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలా. చాలామంది అనుకుంటారంటే, అనేక మంది చాలాసార్లు అడిగారు ఈ సందర్భంలో, సార్ ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తే టాప్ లేక వెళ్ళొచ్చు, ఏది డిమాండ్ ఉంది, ఏ బిజినెస్ చేస్తే మన ప్రాఫిట్ సంపాదించవచ్చు అని అడుగుతా ఉన్నారు. చాలా అది 100% అడగకుండా క్వశ్చన్. ఈరోజు ఎవరో బిజినెస్లో సక్సెస్ అయ్యారని ఆ బిజినెస్ మనం పెడితే సక్సెస్ అవ్వలేం. అందులో మనకి ఇష్టం ఉండాలి. ఎవరో ఫెయిల్ అయ్యారు మనం కూడా ఫెయిల్ అవుతాం అనేది కాదు, ఎవరో సక్సెస్ అయ్యారు మనం కూడా సక్సెస్ అనేది ఒరిజినల్ కాన్సెప్ట్, ఒరిజినల్ ఫార్ములా కాదు. ఎవరో ఫెయిల్ అయినా కూడా మనకు ఆ రంగంలో ఇష్టం ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం. ఎవరో సక్సెస్ అయ్యారు కానీ ఆ రంగంలో మనకు ఇష్టం లేకుండా మనం పెడితే అడ్రస్ లేకుండా ఫెయిల్ అవుతాం, గల్లంత అవుతాం. అందువలన ఇక్కడ మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే, బేసిక్ కాన్సెప్ట్ అంటే ఆ రంగంలో మనకి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న రంగంలో ఎవరు ఫెయిల్ అయినా కూడా మనం టాప్ పొజిషన్కి వెళ్తాం. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆ విధంగా మనం ఆలోచించాలి. ఓకే నారాయణ గారు, ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ఇక్కడైనా అబ్రాడ్ అయినా ఒక ఫారెన్ లాంగ్వేజ్ వస్తే బెటర్ అని చెప్పేసి అంటుంటారు కదా. సో మీరు అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఇంకేమైనా ఫారెన్ లాంగ్వేజ్లో థియరీ క్లాసెస్లో ట్రైన్ చేస్తారా స్టూడెంట్స్ని? ఈరోజు మనకు ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఎక్కువగా ఫ్రెంచ్ అయితే ఉంటుంది ఇంట్లో. ఇక కంపల్సరీగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళకైనా జర్మనీ కానీ స్పానిష్ కానీ అలాగే ఇంట్రెస్ట్ పీపుల్ స్వామి వివేకానంద రామకృష్ణ మఠం అనేది ఉంది. మనం ఇక్కడ ఫ్రెంచ్ అనేది స్పెషల్గా సబ్జెక్ట్లో ఉన్నది ఈ హోటల్మెంట్ 3 years కోర్సులో. ఆ విధంగా వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని నేర్పించడం పడుతుంది. ఓకే నారాయణ గారు, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో అది స్టూడెంట్స్కి ఎంత యూస్ఫుల్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్కి? అట్ ది సేమ్ టైం మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఇంకా ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ మీరు ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తారా స్టూడెంట్స్కి, వేరే హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్లో వర్క్ చేసే ఫెసిలిటీస్? ఈరోజు ఈ హోటల్మెంట్ 3 years డిగ్రీ ప్రొఫెషనల్ హోటల్మెంట్ కోర్సులో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఎవరికి లేని ఒక ఆపర్చునిటీ, ఎవరికి లేని ఒక అదృష్టం ఏంటంటే చదువుతున్నప్పుడే ఫారిన్కి వెళ్ళగలిగే అవకాశం హోటల్మెంట్ కోర్సుగా ఉంది. మన దగ్గర సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో సింగపూర్, మలేషియా, థాయిలాండ్కి పంపిస్తా ఉన్నాం. 5 months ట్రైనింగ్, లేక 20 weeks ట్రైనింగ్ అంటాం. అక్కడ మినిమం 20,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆన్ యావరేజ్ 5 monthsకి 1 lakh నుంచి 2,50,000 రూపీస్ అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మళ్ళీ డిగ్రీ అయిపోయిన వెంటనే 100% ప్లేస్మెంట్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఇవాళ మన ప్లేస్మెంట్కి ఇంపార్టెంట్ ఇవ్వట్ల. మనం ఓన్గా ఎదగాలి, ఓన్గా బిజినెస్ పెట్టాలని మనం దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తా ఉన్నాం. అయితే ఎవరికైనా డౌట్ రావచ్చు, అయితే ఏంటి మన నారాయణ సార్ టోటల్ చెప్పేది జాబ్ పేరు ఏమైనా అనుకోవచ్చు. జాబు మనం ఇచ్చే వ్యక్తులుగా తయారవుతున్నాం కాబట్టి ఎక్కడ పోయినా కూడా జాబ్ వస్తుంది. అంటే 1 shot 2 birds. అలాగా ఒక దెబ్బకు 2 పెట్టెలాగా బిజినెస్ మెన్గా మనం ఓన్గా ఎదిగినట్లయితే జాబ్ ఎక్కడికి పోయిన ఇస్తారు. ఎంప్లాయీగా మనం ట్రైనింగ్ తీసుకుంటే మనం ఓన్గా బిజినెస్ ఇప్పుడు పెట్టలేం, ఎప్పుడూ సక్సెస్ అవ్వలేం. అందువల్ల ఇందులో నిగుడు గుణం ఏంటంటే జాబ్ ఉంది, జాబ్ లేదని కాదు. అందువల్ల మన ఓన్గా ఎదగడం అనేది ఇక్కడ ఎక్స్పోజర్గా దాన్ని ఫోకస్గా చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో నారాయణ గారు, మీ దగ్గర కోవాలి అనే ఒక కోర్స్ ఏదో సంథింగ్ ఉంది కదా, సో అసలు ఏంటి అది కోవాలి? ఇది ట్రైనింగ్ అండి. అంటే మనం ఎందుకు వెనకబడిపోయినాము, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఏమి లాస్ అయిపోయినాము, ఏముంటే మనం గొప్పవాళ్ళం అవుతాము, ఎందుకు కొంతమంది మాత్రం సక్సెస్ అవుతున్నారు, ఎక్కువ మంది ఎందుకు జీవితంలో విజయం సాధించలేకపోతున్నారు అనే కార్యక్రమం మీద మనం ఒక స్పెషల్ ట్రైనింగ్ కోవాలి ప్రోగ్రాం పెట్టాం. ఈ కోవాలి ప్రోగ్రాం అనేది మొత్తం 14 కాన్సెప్ట్కి తీసుకొచ్చాం. డైలీ ఒక 2 కాన్సెప్ట్తో 6 weeks ప్రోగ్రామ్గా మనం తీసుకెళ్తా ఉన్నాం. అందువల్ల దీంట్లో ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ కోవాలిలో హైలైట్ ఏంటంటే తెలుగులో ప్రధానికి కోవాలి 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 చివరిన వస్తుంది, ఒక అంత్యాప్రాస అలంకారంగా వస్తుంది. అంటే మనకు ఏదైతే తెలియదో ఆ తెలియని విషయాలని తెలుసుకోవాలి, కోవాలని చివరిన వస్తుంది అంత్యాక్షరం, ఒక అంత్యాప్రాసలాగా. తెలియని విషయాల్ని తెలుసుకోవాలి, ఆ ఇష్టం ఉండాలి, ఆ తపన ఉండాలి, ఆ కోరిక ఉండాలి. ఏముందబ్బా నేను నాకు అవసరమా, చాలా నేర్చుకున్నాను కదా, ఇంకా ఇప్పుడు నేర్చుకుంటే నాకు వయసు అయిపోయా, జాబ్ వచ్చా. ఎవరికైతే జాబ్ వస్తే ఇంకా లైఫ్లో సెటిల్ అయినట్టు భావిస్తూ ఉన్నారు, ఇంకా అంతకన్నా ఎదగదలుచుకోలేదు. అక్కడే మనం జీవితంలో నేర్చుకునేది మనం ఆగిపోతా ఉన్నాం, ఇంకా గొప్పలు కాలేకపోతాం. చాలామంది జాబ్ వచ్చిన తర్వాత ఇక నాకు ఇదే శాలరీ, ఇదే ఇంక్రిమెంట్, డెవలప్ కలపదాం. అక్కడ మన ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది,
అర్నింగ్ కోరుకుంటున్నారు కానీ దాని ముందు ఎల్ సంగతి మర్చిపోతున్నారు. అర్నింగ్ ముందు ఎల్లు పెట్టాలి. లెర్నింగ్ జీవితకాలం చనిపోయేంత వరకు తెలుసుకుంటూనే ఉండాలి. తెలియని విషయాలను ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో అర్నింగ్లో అతను ఇక నేను ఇంత సంపాదిస్తున్నాను అంత సంపాదిస్తున్నాను చూడనక్కర్లేదు, ఇక ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. అర్నింగ్ ముందు EARLING ముందు అర్నింగ్ ముందు ఎల్ చేసి లెర్నింగ్ తెలుసుకుంటే బ్రహ్మాండంగా గొప్పలం అవుతాం. ఇంకోటి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. ఈ గుర్తింపు ఎక్కడ తెచ్చుకోవాలి? ఒక విద్యార్థిని తీసుకుందాం, ఒక స్టూడెంట్ తీసుకుందాం. అక్కడ మాస్టర్లు ఉంటారు, ప్రిన్సిపాల్ లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళ దగ్గర ఏ కార్యక్రమం చేయాలి అక్కడ మాస్టర్ దగ్గరికి పోయి, మాస్టర్ గారు నాకు ఈ విషయాలు తెలియదు, నాకు చెప్పండి, నాకు నేర్పించండి అనేసి అందరం పోయి అడగాలి. ప్రతి విషయంలో పార్టిసిపేట్ చేయాలి, ఏ విషయాన్ని వదులుకోకూడదు. అప్పుడు అక్కడ చదువుతున్న విద్యా సంస్థలో ఫలానా వ్యక్తి అంటే ఎస్ నాకు తెలుసు అనేటు దాన్ని గుర్తింపు తెచ్చుకోవాలంటాం. ఒక ఎంప్లాయీని తీసుకుందాం. ఎంప్లాయీ ఎవరికి నా పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఈ మీ ఆఫీసులో పనిచేస్తుంటే నీకేం తెలుసా అమ్మాయి, నీకేం తెలుసా అబ్బాయి అనకూడదు. అవును అబ్బాయి చాలా బ్రహ్మాండం చేస్తారు, ఫలానా రమేష్ కదా, ఫలానా వెంకటరావు కదా అనేట్టుగా ఉండాలి. అంటే గుర్తింపు తెచ్చుకుంటే ఆ బాస్ దగ్గర నేను కనిపిస్తూ బాస్ నాకు చెప్పిన పని అయిపోయింది, ఇంకా నేను పని చేయాలా అన్నట్లు ఉండాలి. ఇవాళ ఏమవుతుంటే బాస్ కనిపిస్తే ఎక్కువ పని చెప్తారేమో, తప్పించుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు, కానీ మనం ఎదగలేకపోతున్నాం. తప్పించుకుంటే ఏమవుతుందండి, ఇంక్రిమెంట్లు పోతాయి, దాన్ని ఏమంటే ప్రమోషన్స్ పోతాయి, ఆ విధంగా వెనబడిపోతాం. అందువలన పనిచేస్తున్న సంస్థలు కానీ చదువుతున్న విద్యా సంస్థలన్నీ గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలాంటి వ్యక్తి కార్యక్రమంతో చాలా అద్భుతంగా తయారవుతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చందు గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నారాయణ గారు. అలా చెప్పండి. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశాక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటాం కదా. అవును. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఓపెన్ లో కూడా చేసుకోవచ్చా, లేకపోతే డిస్టెన్స్ లో చేసుకోవచ్చా, రెగ్యులర్ రావచ్చా? హోటల్ మేనేజ్మెంట్ కోర్సు డిస్టెన్స్ లో చేయకూడదు. డిస్టెన్స్ లో కానీ ఓపెన్ యూనివర్సిటీ కూడా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే రెగ్యులర్గా చేయాలంటే ఇది ప్రాక్టికల్స్ ఓరియంటెడ్ కోర్సు. ఇప్పుడు BA ఉంది, ఓపెన్ యూనివర్సిటీ 10th క్లాస్కి లేకపోయినా కూడా డైరెక్ట్గా డిగ్రీ రాసుకొని సబ్జెక్ట్ రాసుకొని నేను డిగ్రీ తెచ్చుకొని పేరు పక్కన పెట్టుకుంటా ఉన్నారు. కాకపోతే ఏదో సంథింగ్స్ బెటర్ నథింగ్ అంటే ఏమి లేదనికన్నా కొంత ఏదో బుక్స్ చదువుకొని ఎగ్జామ్స్ పాయింట్ అవుట్ రాసుకున్న దానికి అది వేరుగా ఉంటుంది. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే 100% ప్రాక్టికల్స్ ఓరియంటెడ్ కోర్సు. ఎందుకు జాబ్ గ్యారంటీ అంటున్నాము, నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్ చేస్తున్నాం కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా ఏ మూలకు పోయినా కూడా ప్రపంచంలో ఏ కార్నర్కి పోయినా కూడా ఆ విధంగా జాబ్ వస్తుంది. అందువల్ల ఇది 100% రెగ్యులర్ కోర్సు, రెగ్యులర్గా ప్రాక్టికల్ కోర్సు. అంతేగాని ఎటువంటి పరిస్థితులలో కూడా డిగ్రీ తెచ్చుకోవడం కోసం హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయవద్దు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో చెప్పండి సమీర్ రెడ్డి గారు. మేడం, నేను మా అబ్బాయి ఇంటర్ పోయింది మేడం. ఓకే, దానికి హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అర్హుడిగా? ఇప్పుడు ఇంటర్మీడియట్ మనకు సబ్జెక్టు నేను ఫెయిల్ అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. నాకు ఇష్టమైన పదం ఫెయిల్ అనే పదం. ఎందుకంటే FAIL అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనేది, అంటే మొదటి ప్రయత్నం. అంటే ప్రయత్నాలు చాలేదు అబ్బాయి చదవడానికి కోసం, అంతే. ఇంకా 4-5 సార్లు చదివితే ఖచ్చితంగా పాస్ అవుతాడు ఇష్టంతో చదివితే. అయితే వాళ్ళకి అవకాశం ఉంది, మీరేం బాధపడే అవసరం లేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ బ్యాక్ లాగ్ ఉన్న వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ ప్యాసేజ్ టైప్ కింద క్వశ్చన్స్ ఉంటాయి, ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. చదవగలిగి రాయగలిగి ఉంటే పాస్ అవుతాడు. 35 మార్క్స్, మ్యాథ్స్ 60-70 మార్క్స్ వస్తాయి గట్టిగానే. అందువల్ల చదువుకోవడానికి అర్హుడే, క్వాలిఫైడే, ఎలిజిబులే. ఆ విధంగా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఈ మంత్ మన దగ్గర 4 days వర్క్షాప్ నడుస్తుంది. 13th, 14th, 15th, 16th, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ ఈ 4 days వర్క్షాప్ అటెండ్ చేయించండి. అద్భుతంగా అబ్బాయిలో ఒక ఆలోచన విధానం, ఇష్టం పెరుగుతుంది చదువులో, మరొకటి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దత్తాత్రేయ అన్న కాలర్ వెయిటింగ్. హలో మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పండి దత్తాత్రేయ గారు. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. దత్తాత్రేయ అడగండి. మీరు అడిగితే నేను చెప్తాను. వెరీ గుడ్ ఈవినింగ్, గ్రేట్ గుడ్ ఈవినింగ్. చెప్పండి. సార్ నేను 1.5 year కోర్స్ చేస్తున్నా సార్ హోటల్ మేనేజ్మెంట్. 1.5 year హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం మొన్న నా సెంటర్ మీ కాలేజీలో పడ్డది. సెంటర్ మన కాలేజీ పడిందా? ఓకే, అయితే ఏం చెప్పదలుచుకున్నారు? కాలేజ్ మీ సెంటర్ లో పడ్డది సార్. ఓకే, మీకేం కావాలి? సెంటర్ పడింది, ఏం హలో సార్
చెప్పు నాన్న, నువ్వు క్వశ్చన్ సరిగా అడగట్లా. సెంటర్ పడింది, ఏం చేసావు? లేదు కాల్. చేశాడు మీ సెంటర్ లో పడ్డది హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఆ, అయితే వాడు క్యాంపస్ బాగుందంటే నేను మిమ్మల్ని ఓకే సార్ కాల్. మా ఫ్రెండ్ ది హోటల్ మేనేజ్మెంట్ మీ కాలేజ్ లో పడ్డది సార్. వాడు కాలేజ్ బాగుందని చెప్పాడు. నేను కూడా మీ దాంట్లో జాయిన్ అవుతామని అనుకుంటున్నా. ఓకే. నాకు ఇంటర్ పాస్ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి ఇప్పుడు? మరి హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్సు, మంచి కోర్సు, వండర్ఫుల్ కోర్సు. అదైనా 3 years అయినా రెగ్యులర్గా అయినా బ్రహ్మాండమైన అటెండ్ అవుతే మాత్రం ఖచ్చితంగా నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిగా తయారు చేస్తా ఉన్నాం. మంచి నాలెడ్జ్ ఎక్స్పోజర్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చేయాలని ఒక తపన, ఒక ఆరాటం. ఆ విధంగా మీరైనా తీసుకుంటే డెవలప్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ కాల్. హలో. అలా నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్సు గురించి చేసామండి. ఓకే చెప్పండి మల్లేష్. చెప్పండి సార్ మేము ఇంటర్ అయిపోయాను సార్ మాది. ఓకే. సార్ మేము దానికి అర్హుడేనా అని కాల్ చేసామండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన అందరూ అర్హులే, క్వాలిఫైడ్, ఎలిజిబులే. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా 3 years డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవడానికి 100% ఎలిజిబుల్. హ్యాపీగా మీరు చదువుకోవచ్చు, జాయిన్ కావచ్చు. ఈ మంత్ 13th, 14th, 15th, 16th 4 days వర్క్షాప్ నడుస్తూ ఉంది. మీరు నెక్స్ట్ మండే నుంచి 4 days అంటే ఇవాళ ఆల్రెడీ వెన్స్డే, ఇంకా 4 రోజుల్లో ఉంది. ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. ఇప్పటికే 2 batches స్టార్ట్ అయిపోయినాయి, 3rd batch స్టార్ట్ కాబోతా ఉంది. అందువల్ల మరిన్ని విషయాలు మనం ఆ రోజు మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్ కరీంనగర్ నుంచి అనిల్ అనే కాలర్ వెయిటింగ్. హలో. హలో చెప్పండి అనిల్. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో హలో ఆ, టీవీ అనిల్ గారు వాల్యూమ్ అడగండి. తగ్గించి మాట్లాడండి. మేడం సార్. అడగండి. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి అనిల్. అయితే సార్ నేను ఇంటర్ చేసిన సార్. ఓకే సార్ చెప్పున్నాను, వింటున్నాను, చెప్పండి. మొన్న ఇంటర్ చేసిన ఇంటర్ చేశావు, ఓకే. 46% వచ్చింది. ఓకే, వెరీ నైస్. మీకు ఫీజు ఎంత అంటారు సార్? ఇప్పుడు హోటల్ మీద 3 years కోర్స్ చేద్దాం అనుకుంటున్నావా? అవును సార్. ఎస్. ఇప్పుడు ఫీజు వచ్చేసరికి 85,000 రూపీస్ ఉంటుంది. మీరు ఈ 3 days 4 daysలో జాయిన్ అవ్వండి. మీకు గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అంటే ఈబీసీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 35,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. ఏ కోర్స్కి ఇంత స్కాలర్షిప్ ఇవ్వట్లా. ఇంకా మెస్ ఫీజు కింద కూడా మంత్లీకి 600 రూపీస్ వస్తుంది. 10 months ఇస్తారు, 6,000 రూపీస్ వస్తుంది. ఆ విధంగా అది ఒక 6,000, ఒక 35, 40 రూపీస్ వస్తుంది. అందువల్ల హ్యాపీగా ఆనందంగా చదువుకోండి, మంచిగా చదవండి. మీరు బాగా డెవలప్ అయ్యి 10 మందికి జాబ్ ఇచ్చే విధంగా ఎదుగుదాం. ఓకే నెక్స్ట్ కాల్. హలో. 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 హలో సార్ కృష్ణ గారు అడగండి. చెప్పండి. మేడం గారు నమస్కారం అండి. చెప్పండి నమస్తే. పాపది ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు మీ లైవ్ చూస్తున్నాం మేము. వెరీ నైస్. కాలేజ్ ఎక్కడ ఇవ్వలేదు సార్. ఎక్కడ చెప్పియాలా ఏంటనేది తెలియదు కదా, తెలుసుకున్నామని. ఓకే, మాకు దాని మీద స్క్రీన్ చూడండి, నా వెనకాల చూడండి, స్క్రీన్ బోర్డు పెట్టారు చూడండి. సికింద్రాబాదు, అలవాలు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ ఖమ్మం అండి. ఖమ్మం. మీరు ఖమ్మం నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 25 నెంబర్ బస్ ఎక్కండి. 25 నెంబర్లో కూడా 3 నెంబర్లు వస్తాయి. 25J అంటే జీడి మెట్ల, 25B అంటే బ్యాంక్ కాలనీ, 25S అంటే సుచిత్ర కాలనీ, 32A అపురూప కాలనీ. ఇది ఎక్కి మన అల్వాలు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కండక్టర్ చెప్తే మన కాలేజ్ దగ్గరే పక్కనే బస్ స్టాప్ ఉంది. మరి ఒక్క అడుగు కూడా నడవనవసరం, డైరెక్ట్గా క్యాంపస్లో రావచ్చు. ఆ విధంగా సికింద్రాబాద్ అలవాలని చెప్పండి. ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఓకే సో నారాయణ గారు, ఇప్పుడు ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా హోటల్ మేనేజ్మెంట్లో, గర్ల్స్కి ఎలా ఉంటుంది? అండ్ గర్ల్స్ ఎక్కువగా ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్ అండ్ అకామిడేషన్ ఆపరేషన్సే ఆప్ట్ చేసుకుంటారు, లేకపోతే సర్వీస్ అండ్ ప్రొడక్షన్ కూడా ఆప్ట్ చేసుకుంటారు? ఇప్పుడు అమ్మాయిలు వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ కోర్స్ ఇది. అమ్మాయిలు ఇప్పుడు 4 ఉన్నట్టుగా మనకు మీరు అడిగినట్టుగా F&B ప్రొడక్షన్, F&B సర్వీసు, మన ఫ్రంట్ ఆఫీస్, అకామిడేషన్ ఆపరేషన్స్ ఉన్నట్టుగా అమ్మాయిలకి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్కి ఎక్కువ వెళ్తారు, హెచ్ఆర్ మేనేజర్కి ఎక్కువ వెళ్తారు, ట్రైనింగ్ మేనేజర్స్ ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్కి అమ్మాయిలకి మంచి డిమాండ్ ఉంది, మంచి శాలరీస్ ఉన్నవి. అందువల్ల స్టార్ హోటల్లో కానివ్వండి, ఇవాళ కార్పొరేట్ ప్రతి కంపెనీలని వాళ్ళ అమ్మాయిలు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటా ఉన్నారు. అందులో ఆటోమేటిక్ కోర్స్ చేసిన వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి గెస్ట్ని ఎలాగ రిసీవ్ చేసుకోవాలనేది చక్కగా తెలుస్తుంటుంది. కాబట్టి ఎలాగ వాళ్ళకి హాస్పిటాలిటీ ఎలా కల్పించాలో తెలుస్తుంటుంది. కాబట్టి అమ్మాయిలకి ఈ ఆటోమేటిక్ కోర్సు ఒక సక్సెస్ఫుల్ కోర్సు. ఓకే నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రణబీర్, చెప్పండి.
సార్ గారితో మాట్లాడచ్చు మాట్లాడండి. అడగండి. సార్, ఇది ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ, ఇది హోటల్ మేనేజ్మెంట్ అనేది డిగ్రీతో ఈక్వల్ అంటే తర్వాత గ్రాడ్యుయేషన్ తో ఈక్వల్? ఇది గ్రాడ్యుయేషన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు BHM అంటాం. ప్రతి దానికి బి ఉండి చూడండి. BBA, BCom, BS, BTech అంటుంది. బి అంటే బ్యాచులర్, బ్యాచులర్ అంటే గ్రాడ్యుయేషన్. BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్సు. చాలా మంది తెలియని విశేషం ఏంటంటే ఇప్పుడు కూడా కొంతమంది తెలుసు అనుకోండి, చాలా మంది కన్నా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు డిప్లొమా కోర్సులు కూడా ఉన్నవి. 3 years కోర్సు డిప్లొమా ఉన్నవి, 1.5, 2 years సర్టిఫికేట్ కోర్సులు ఉన్నవి. ఇది BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్. మళ్ళీ డిగ్రీ అయిన తర్వాత చదువుతాం అనుకోవద్దు, డిగ్రీ మళ్ళీ వేస్ట్ చేసుకోవద్దు. చాలా మంది డిగ్రీ అయిన తర్వాత చదువుతాం అనుకుంటున్నారు. ఇది 3 years, అది 3 years, 6 years అయిపోతుంది. టైం వేస్ట్, మనీ వేస్ట్ చేస్తూ ఉన్నారు. టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చేయాలా. ఇంటర్మీడియట్ తర్వాత చదివే కోర్స్ ఇది యాక్చువల్లీ. తర్వాత ఇప్పుడు 10th class తర్వాత కూడా పెట్టారు. ఇంకా 5 years కోర్స్ చేస్తే చాలా బాగుంటుంది. అందువల్ల ఇంటర్మీడియట్ తర్వాత చదవండి, ఈ కోర్స్ చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ శ్రీకాంత్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి శ్రీకాంత్. నారాయణ గారు ఉన్నారు, డౌట్ ఏంటో అడగండి. సార్, నేను BBA చేద్దాం అనుకుంటున్నాను. వెరీ నైస్ శ్రీకాంత్, కంగ్రాచులేషన్స్. ముందు BBA, మన దగ్గర BBA అనకూడదు, BBA EDP అనాలా. ఎందుకంటే BBA అనేది అన్ని జిల్లాల్లో అన్ని కాలేజీలో ఉంది. అది ట్రెడిషనల్ BBA. ట్రెడిషనల్ అంటే జనరల్గా BCom, BA లాగా. మన దగ్గర BBA EDP. చాలా స్ట్రెస్ చేయాలి, EDP మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే తొలి ఇన్స్టిట్యూట్ EDP ప్రోగ్రామ్ ఫోకస్డ్గా 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఒక పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా తీర్చిదాలని ఒక సంకల్పంతో పెట్టాం, మహాసంకల్పంతో పెట్టాం. అందులో BBA అంటే నాకు ఇష్టం లేని వర్డ్ అది. BBA EDP అని మా లెక్చర్స్ని, మా ప్రొఫెసర్స్ని, మా స్టూడెంట్స్ని అందరికీ ఒకటే చెప్తున్నా, BBA EDP అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనాలి. చెప్పున్నాను శ్రీకాంత్, ఇంకా ఏం డౌట్? కాల్ డిస్కనెక్ట్. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు చూస్తే చాలా భూమిలోకి వచ్చింది. కానీ ఒక జెన్యూన్ అండ్ హానెస్ట్ కాలేజ్ని ఎలా పిక్ చేసుకోవాలి, స్టూడెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ? అంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత ప్రాక్టికల్స్, ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ ఇవన్నీ సరిగ్గా లేకపోతే ప్రాబ్లం కదా. సో అసలు ఒక హానెస్ట్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. కాలేజ్ని, ఎలాంటి కాలేజ్ని చూస్ చేసుకోవాలి, పికప్ చేసుకోవాలి, లేకపోతే ఎలాగ ఎలెక్ట్ చేసుకోవాలి అనేది. మనం ఇల్లుని చూసి ఇల్లాన్ని చూడడం అనే ఒక సామెత ఉంది. అన్నం మెతుకు పట్టుకుంటే అన్నంతో ఉడికిందో లేదో ఒక సామెత ఉంది. అలాగే తొలిసారి డైరెక్ట్గా పోయి లైబ్రరీని చూడండి. లైబ్రరీ చూసి, లైబ్రరీ ఒక విశాలమైన లైబ్రరీ, బ్రహ్మాండమైన ఎక్కువ దానికి సంబంధించిన బుక్స్, ఆ విధంగా ఒక ఎలాబరేట్గా ఉంటే లైబ్రరీ బట్టి ఫస్ట్ లైబ్రరీ. ఇక మరొకటి లేదు. లైబ్రరీ అయితే రెండోసారి చూడాల్సిందంటే సెమినార్ హాల్, ఒక 500 to 1000 మెంబర్స్ కూర్చొని ముందుగా అసలు ఎక్కువగా ప్రతిసారి కలుస్తూ ఉండాలి. ముందు గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, సెమినార్స్, ఎలక్యూషన్, డిబేటింగ్లు, వర్క్షాప్స్, సబ్మిట్ జరగాలంటే ముందు సెమినార్ ఉండాలి. ఫస్ట్ లైబ్రరీ, సెకండ్ సెమినార్ హాల్. అసలు ఇవన్నీ ఉండేలేవా? ఏది వైడ్గా, ఏది చిన్నవి, ఏది డబ్బాలాగా ఇలా కాదు. ఈ రెండు చూస్తే ముందు అర్థమవుతుంది ఆ ఇన్స్టిట్యూట్ ఎలాంటి ఇన్స్టిట్యూట్, ఆ విధంగా దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో చెప్పండి, ఇంకా మీ దగ్గర అడ్మిషన్స్ తీసుకుంటారు కదా, ఇప్పుడు అడ్మిషన్ టైం. సో ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు ఒక స్టూడెంట్? అంటే ముందు పర్సంటేజ్, IPE పర్సంటేజా, లేకపోతే జస్ట్ మీరు ఏదైనా ఓరల్ ఇంటర్వ్యూ చేస్తారా? ఎస్, ఈరోజు మన దగ్గర ఫస్ట్ ఎలిజిబుల్ ఏంటంటే చాలామంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. మన దగ్గర ఫస్ట్ ఎలిజిబుల్ ఇష్టం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తాడు. ఇష్టం అయితే పర్సెంటేజ్ తీసుకొచ్చుకొని, లేకపోతే వాళ్ళ ముందు బుద్ధిమంతులు కూర్చున్నా కూడా ఏదో టెంపరీగా వేస్తుంటాడు. ఇష్టంతో వచ్చిన వ్యక్తి 35% అయినా, 40% అయినా, 100% అయినా ఆ ఇష్టంతో చాలా గొప్పలు అవుతారు. తొలిసారి మేము గమనించేది, అడిగేది, ఇది నీకు ఇష్టం, నిజంగా ఇష్టమా, లేకపోతే జాబ్ వస్తుంది చదువుతున్నావా, జాబ్ ఎలాగ వస్తుంది దాని గురించి చాలా బాగు. ఇష్టంతో చదివితే దానికంటే టాప్ వస్తుంది. ఇవాళ సెమినార్లో నేను అదే తీసుకున్నాను. మార్నింగ్ 0 hourలో 8:45 నుంచి 9:45 వరకు అద్భుతంగా రాణించాలంటే ఇష్టాన్ని పెంచండి. ముందు ఇష్టాన్ని ఎప్పుడైతే దాన్ని కల్పిస్తామో చాలా అద్భుతంగా రాణిస్తాం. లేకపోతే చిన్న ఎంప్లాయీనో లేదా 10,000, 20,000 శాలరీస్కి వెళ్ళిపోతారు. టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలి. శాలరీకి వెళ్ళినా కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలా. ఎందుకు కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. నేను ఒకటే మార్నింగ్ చెప్పాను, మార్నింగ్ ట్రైనింగ్ క్లాస్లో 50 మెంబర్స్, లేకపోతే సెమినార్లో 500, 1000 మెంబర్స్ కూర్చున్నారు. వీళ్ళల్లో
ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు చేస్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు డెవలప్ అవుతున్నారు? ఒక మాస్టర్ గారి క్లాస్ 50 మెంబర్స్ తీసుకుంటారు, అందరికి ఈక్వల్ చెప్తారు. ఒక మాస్టర్ గారిపై చెవులు చెప్పిన ఆయన మిస్టర్ రాము నీకు మాత్రం చెప్తున్నారు, నీకే ర్యాంక్ రావాలని చెవులు ఎవరు చెప్పారు ఏ మాస్టర్ గారు. కానీ క్లాస్ అందరికి ఈక్వల్ చెప్తున్నారు. కొంతమంది మాత్రం టాప్ పొజిషన్ కాదు. ఎందుకంటే ఆ కొంతమంది ఇష్టంతో చదువుతున్నారు, ఇష్టంతో అడుగుతున్నారు డౌట్స్ని. ఆ విధంగా ప్రతి వ్యక్తి అడగాలి, ఆ విధంగా తెలుసుకోవాలి, అప్పుడు మనం టాప్లోకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.